రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు వార్ 2 కూలీ ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక్కరోజు కూడా వ్యవధి లేకుండా రెండు పోటాపోటీగా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరి దమ్మెంత అనేది తేలాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ రెండు చిత్రాలు డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. ఈ రెండు డబ్బింగ్ చిత్రాల్లో కూలీలో తెలుగు స్టార్ హీరో నాగార్జున ముఖ్య పాత్ర పోషించారు. మరోవైపు వార్ 2లో ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఇలా ఇద్దరు తెలుగు హీరోలు ప్రధాన పాత్రలో నటించిన వేరే భాషా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డం ఇదే తొలిసారి అని చెప్పాలి. మరోవైపు ఒకే రోజు రెండు భారీ సినిమాలు థియేటర్స్లోకి రావడం సినీ ప్రియులకు ఫుల్ హైప్ ఇస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాల ఓవర్సీస్ బుకింగ్స్ ఎప్పుడో ప్రారంభం కాగా తాజాగా ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి. అయితే రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండడంతో టికెట్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. కానీ ఈ రేసులో రజనీకాంత్ కూలీదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లెక్కల ప్రకారం కూలీ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో 1 మిలియన్ దాటేసింది. ఇండియన్ ఓవర్సీస్ సేల్స్ కలుపుకొని కూలీ రిలీజ్కు 3 రోజుల ముందే 1 మిలియన్ మార్క్ను దాటేసింది. ఒకే రోజు రిలీజ్ కావడంతో స్క్రీన్స్ కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ దొరుకుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనింగ్స్ కి కీలకంగా మారేది థియేటర్స్ నెంబరే. తొలి రోజు ఎన్ని ఎక్కువ థియేటర్స్ లో షో పడితే ఓపెనింగ్స్ అదే స్థాయిలో ఉంటాయి. తొలి షో అనంతరం టాక్ అటు ఇటు అయినా మొదటి రోజు వసూళ్లే కీలకమని చెప్పాలి.